హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి ముందున్న వంగ చెట్లకి కాయలైతే వచ్చేసినాయండి. కాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా రౌండ్ కాయలండి. అది కూడా చాలా బాగా వచ్చినాయి కాయలు. ఈ కాయలతో నా స్టైల్లో వంకాయ టమాటా కర్రీ ఈజీగా చేసే పద్ధతి ఎలాగో చూద్దాం. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఇంకా పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర అండి, ఈ మూడు వేసి కొంచెం వేయించుకున్నాము. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. నేను ఎప్పుడు కర్రీ చేసిన ఏ కర్రీ అయినా సరే చిన్నుల్లిని కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకుంటానండి. హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం పసుపు, కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఈ విధంగా తాలింపులో వేసేసుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుట్లో ఇంకా ఫ్రెష్ కాయలు ఇవి. ఇంకా రాళ్ళ ఉప్పు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే 70% వరకు వంకాయలు ఉడికిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో కారం వేసేసుకోండి. కూరకు తగినంత కారం వేసేసుకొని నేనైతే టమాటోస్ ఇప్పుడే వేసేస్తానండి. ఫస్టే టమాటోస్ యాడ్ చేస్తే వంకాయలు ఉడకవు. ఇప్పుడు వంకాయలు సగం కన్నా ఎక్కువే ఉడికినాయి కాబట్టి ఇంకా కారం వేసేసి టమాటోస్ వేసేస్తే ఈజీగా మగ్గిపోతాయి. ఇంకంతే, మూత పెట్టేసేయండి. ఆ తాలింపు ఆయిల్ అంతా టమాటోస్కి పట్టేసిద్ది. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూడండి, టమాటోస్ అయితే మగ్గిపోయినాయి. వంకాయలు కూడా, ముక్కలు కూడా ఉడికిపోయినాయి. అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 1/2 glass వరకు వాటర్ పోసుకోండి. వాటర్ అయితే ఎక్కువ వద్దు, టేస్ట్ అంతగా బాగోదు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఉప్పు కూడా ఈ స్టేజ్లో చూసుకోవాలి. ఉప్పు సరిపోతే యాడ్ చేసుకుని ఒక 5 minutes తర్వాత తీసి చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.